నమస్కారం సిడిఎన్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా దివంగత నేత కలికి యానాద్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం. స్థానిక ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో ఉన్న కలికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి. తొలగింపబడిన 15 మంది అంగన్వాడీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఆర్డీఓ లక్ష్మీ నరసింహాన్ని కలిసి వినతిపత్రాన్ని అందజేసిన పలు ప్రజా ప్రతిపక్ష పార్టీ నాయకులు. బోగోలు మండలం ముంగమూరు గ్రామంలో నీరు చెట్టు కార్యక్రమం పాల్గొన్న శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి. కావలి మాజీ శాసనసభ్యులు దివంగత నేత కలికి యానాద్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ఏరియా వైద్యశాల సెంటర్లో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న యానాద్ రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ శాసనసభ్యులు గుట్టుపాటి కొండపనాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కలికి అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఏరియా వైద్యశాల ఆవరణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దివంగత నేత కలికి యానాద్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు స్థానిక శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ మేరకు కలికి యానాద్ రెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక ఏరియా వైద్యశాల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. మన ప్రీతమ నాయకుడు కలికి యానాద్ రెడ్డి గారి 9వ వర్ధంతిని ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం. అందరికీ తెలుసు, కావలి నియోజకవర్గంలో ప్రజలకి ఏనాడు కూడా ప్రజగా మరొకైన విధంగా సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక యానాద్ రెడ్డి గారే. అటువంటి నాయకుడు ఈరోజు మన మధ్య కాకపోవడం బాధాకరమైన. ఆయన ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సంతోషం. కావలి ప్రజలకి ఎన్నో మంచి పనులు చేసి ఎప్పుడు వాళ్ళతో మమేకమై ఈరోజు ఆయన్ని శిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆయన చేసిన సేవగే కారణమని తెలియజేస్తూ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి వర్ధంతులు ఆయన్ని ఘనంగా చేసుకోవాలి. ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కావలి ప్రజలు మరవకూడదు. అదేవిధంగా ఈరోజు కావలిలో నాకు కూడా అటువంటి అవకాశం కల్పించాడు ఎమ్మెల్యేగా. ఆయన తర్వాత తప్పకుండా ఆయన మార్గాలుగా నడుస్తూ ఆయన ఆశయాల కోసం తప్పకుండా కృషి చేసి కావలి ప్రజానీకానికి సేవ చేస్తూ ఉంటారని తెలియజేస్తూ, పేదవాడికి అందుబాటులో ఉంటూ వారికి తనదైన శైలిలో సేవలు అందించిన మహనీయుడు కలికి యానాద్ రెడ్డి అని అన్నారు కావలి మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. కలికి యానాద్ రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఏరియా వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. దివంగత నేత యానాద్ రెడ్డి గారి 9వ వర్ధంతి జరుపుకుంటున్నాం. కావిల్లో ప్రజలందరికీ కలికి తురాయిగా గుర్తయి పేదవాడికి అందుబాటులో ఉండి తనదైన శైలిలో సేవలు అందించిన వ్యక్తి యానాద్ రెడ్డి గారు. ఆయన చేసిన సేవలు నిజంగా ఈ రోజుకి అట్టడుగునున్న పేదవారు మర్చిపోలేకున్నారు. ఆయన విచిత్రమైన శైలిలో ప్రజాసేవ చేసేవారు. మామూలుగా జరిగే సమస్యలు పెద్ద పట్టించుకునేవాడు కాదు. తీవ్రమైన సమస్యని పరీక్షగా తీసుకొని దాన్ని పరిష్కరించేదానికి గట్టిగా కృషి చేసి సాధించేంత వరకు నిద్రపోయేవాడు. మా గురువుగా రాజకీయాల్లో నేను రాజకీయాలు చేయలే, కానీ మా గురువుగా మా అందరికీ మార్గదర్శకుడిగా ఉన్నాడు యానాద్ రెడ్డి గారు. ఆయన చనిపోయి 9 సంవత్సరాలు అవుతుందంటే కూడా మర్చిపోలేరు. చాలామంది ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎంతోమంది పెద్దలు, చిన్నలు యానాద్ రెడ్డి వర్షులుగా నేను చెప్పుకుంటాను. పార్టీ కాదు యానాద్ రెడ్డి. కాంగ్రెస్ అయ్యా అని అడిగితే కాంగ్రెస్ వై మాది అయిన రోజులు ఉన్నాయి కాదు. అలాంటి
యానాది రెడ్డి గారు చనిపోయినా ఇంకా వారి అనుచర వర్గం ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా వారి యొక్క వర్ధంతిని జరుపుతూ వారి పేరిట ఇంకా అందుబాటులో ఉండి సేవలు చేయాలనే కార్యక్రమం చేస్తున్నారు. వారిని అందరినీ శివకుమార్ నుండి ఇతర మిత్రులందరినీ అభినందిస్తూ కలికి యానాది రెడ్డి పేదల పక్షపాతి అని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతాల వెంకట్రావు. స్థానిక ఏరియా వైద్యశాల సెంటర్ వద్ద దివంగత నేత కలికి యానాది రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. మా పెద్ద ఆయన కలికి యానాది రెడ్డి గారు మమ్మల్ని వీడి 9 సంవత్సరాలు అయిందంటే నిజంగా నమ్మలేకున్నాం. ఈరోజు కూడా మాతోటే ఉండి మా వెంట ఉండి మమ్మల్ని నడిపిస్తున్నట్టుగా మాకైతే మాత్రం అనిపిస్తుంది. కానీ భౌతికంగా మన మధ్యలోని మా పెద్ద ఆయన్ని స్మరించుకునే దానికోసం ప్రతి సంవత్సరం కలికి యానాది రెడ్డి గారి వర్ధంతి జరుపుతూ మిత్రులు కలికి యానాది రెడ్డి అభిమానులందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా మా ఊపిరినంత కూడా కొనసాగిస్తామని కలికి యానాది రెడ్డి గారిని ఎప్పుడూ స్మరించుకుంటూ ఆ చిరస్మరణీయుడి కోసం ఈ కార్యక్రమాలు జరుపుతామని అందరికీ తెలియజేస్తూ అమర్ రహే కలికి యానాది రెడ్డి. కావలి రూరల్ మండలం చౌదరిపాళెం గ్రామంలో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభం కలగానే ఉంటుంది. ప్రస్తుతం గ్రామంలో ఉన్న నీటి గుంట వద్ద ఉన్న బావి నుంచే మంచినీటిని తీసుకెళ్తున్నారు. ఈ గుంట వల్ల బావిలో నీరు ఉంటుందని, గుంట ఎండితే గ్రామంలో నీటి కష్టాలు తప్పవని స్థానిక ప్రజలు అంటున్నారు. గ్రామంలో ట్యాంక్ నిర్మించినా నేటికి అది ప్రారంభం కాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన ఓవర్ హెడ్ ట్యాంకర్ను ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాట్లాడితే కట్ చేసుకోవచ్చు. జిల్లాలో అన్యాయంగా తొలగింపబడిన 15 మంది అంగన్వాడీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు పలువురు ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు. ఈ మేరకు ఆర్డీఓ లక్ష్మీ నరసింహాన్ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతాల వెంకట్రావు, సిపిఎం నాయకులు మల్యాద్రి, పెంచలయ్య, సిపిఐ నాయకులు బాలకోటయ్య, అశ్లీల ప్రతిఘటన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు శారద, సిఐటియు నాయకులు రెహనా బేగం, రామయ్య, శ్రీ విముక్తి సంఘటన నాయకురాలు శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ భావ ప్రకటన చేసినందుకు, కేవలం భావ ప్రకటన చేశారనేది ఒక నేరంగా భావించి వాళ్ళేదో దేశద్రోహం చేసినట్టు, రాజ్యాంగ విద్రోహం చేసినట్టు ప్రభుత్వం నిర్ణయించి అంగన్వాడీ వర్కర్లని పనిలో నుంచి తొలగించడం, వాళ్ళ కడుపు కొట్టడం సరైన సమంజసమైన చర్య కాదు. వాళ్ళని వెంటనే పనిలోకి తీసుకోవాలని, కేవలం వాళ్ళు ఏదైనా డిపార్ట్మెంట్ రూల్స్కి వ్యతిరేకంగా ఏమైనా చేసింటే డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ఉన్నాయి, కానీ మూకుమ్మడిగా తొలగించడం అనేది సరైన చర్య కాదు. ఇది కేవలం ఒక సహించలేని, భరించలేని దురహంకారపూరిత వాతావరణంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా పశ్చాత్తాపడి పేద వర్కర్ల కడుపు కొట్టొద్దని మనం చేసుకుంటున్నాం. పక్షాల ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతుందని, అదేవిధంగా వాళ్ళని విధుల్లోకి తీసుకునే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారి ఆయన ఏర్పాటు చేసినటువంటి సభలో అందరు మహిళలను పిలిపించాడు సభ విజయవంతం కావాలని. ఆ రోజు గత ఎన్నో రోజులుగా పోరాడుతున్నారు అంగన్వాడీ టీచర్లు, వర్కర్సు, వాళ్ళ యొక్క సమస్యల గురించి, జీతాలు పెంచమని, పని పరిస్థితులు మెరుగుపరచాలని చెప్పేసి. మహిళల హక్కుల దినోత్సవమైనటువంటి అంతర్జాతీయ దినోత్సవం రోజు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అంగన్వాడీ సమస్యల గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించకపోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు వాళ్ళు చివరకు విసిగి బాధకు తట్టుకోలేక వాళ్ళు ప్లేకార్డ్స్ ప్రదర్శించారు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని. ఇది ఒక పెద్ద ఘోరమైన నేరం కింద, అక్కడేదో శాంతి భద్రతలు భంగం కలిగించినటువంటి వాళ్ళ కింద వాళ్ళను ఒక్కసారిగా కనీసం ముందర సస్పెన్షన్ అనేది కూడా లేకుండా వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేయడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కావలిపట్నం ఉండే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, మొత్తం స్వచ్ఛంద సంస్థలు అందరం కలిసి ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఒక ఉద్యోగి తప్పు చేస్తే సస్పెన్షన్ ఇచ్చి దాని కారణాల గురించి తెలుసుకుంటారు. కానీ ఈ విధంగా వీడియోలలో చూసి సిడిపిఓలు గుర్తిస్తే ఎవరెవరు ఈ ప్లేకార్డ్స్ ప్రదర్శించారో తెలుసుకొని వాళ్ళని ఆ విధంగా పథకం ప్రకారం ఉద్యోగాల నుంచి పీకేయడం అనేటువంటిది చంద్రబాబు గారికే చెల్లింది. అది ఇటువంటి నియంతృత్వ పాలన నశించాలని చెప్పి కోరుకుంటూ అంగన్వాడీ టీచర్స్ని వెంటనే వాళ్ళ యొక్క ఉద్యోగాలను వాళ్ళకి తిరిగి ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తున్నాం. మహిళా సాధికారతను పక్క చెప్పుకుంటూ మహిళల ఉద్యోగాల రక్షణ ఇవ్వండి, మాకు మా ఉద్యోగ జీతాలు పెంచండి అని అడిగినందుకు ప్లకార్లు చూపించినందుకు వాళ్ళని పనిలో తీసేయడం అనేది సరైనది కాదు. ఈ అంగన్వాడీ వర్కర్స్ పోరాటానికి మా స్త్రీముక్తి సంఘటన మద్దతు తెలుపుతుంది. అట్లాగే ఈ చర్యను మేము ఖండిస్తున్నాం. అనంతరం సిపిఐ నాయకులు బాలకోటయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు రెహనా బేగంలు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరినందుకు అంగన్వాడీ మహిళలను ఉద్యోగంలో నుండి తొలగించడం అన్యాయమని అన్నారు. మహిళా సాధికారకత అని చెబుతున్న చంద్రబాబు మహిళా దినోత్సవం రోజున నెల్లూరులో జరిగిన సభలో తమ సమస్యలను పరిష్కరించాలని కాగితంపై వ్రాసి ప్రదర్శించినందుకు అంగన్వాడీలను విధుల నుండి తొలగించారని అన్నారు. వెంటనే తొలగింపబడిన అంగన్వాడీలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ అసలు ఈ చంద్రబాబు ఫస్ట్లో రావటమే కాంట్రాక్టు పద్ధతి తెచ్చింది చంద్రబాబు. ఇక్కడ మన రాష్ట్రంలో ప్రతిసారి తీసేయటం మొత్తం మీద జరుగుతానని అంగన్వాడీ తీసేయడం చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళు ఆయన జరుపుకున్నప్పుడు ఆయన ఏం తిట్టలేదు కదా. వీళ్ళు ఇప్పుడు ప్రపంచ దేశాలకు పోయి మా దేశాన్ని నమ్ముకుంటామని చంద్రబాబు నాయుడు పోతున్నారు, కానీ దానికి పరిష్కారం ఏం లేదా. ఇవాళ చైనా పోయినాడు, 10 లక్షల ఎకరాలు మీకు ఇస్తాను రమ్మనమంటున్నాడు. పోతే సింగపూర్ పోయినాడు, సింగపూర్ 6,000 ఎకరాలు. అంటే అది లేదు, అది తప్పు లేదా? వీళ్ళు ఏమైనా అన్నారా? వీళ్ళు ఏమి అనలేదే. వీళ్ళని తీసేయడం చాలా దారుణం. ఎందుకంటే మేము పూర్తయిన దాకా మేము అన్ని ప్రజా సంఘాలు, సిపిఐ కానీ సిపిఎం కానీ ఇంకా మా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన్నారు, వైఎస్ఆర్ పార్టీ అందరూ వచ్చారు. దీని మీద మేము పోరాడతామని చేసేసి, ఎందుకంటే తప్పు ఇప్పుడు చంద్రబాబు చేస్తాడు. 16 కోట్లు ఫస్ట్ సింగపూర్ పోయిందని ఖర్చు అయింది. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. అందువల్ల ఏంటంటే ఇమ్మీడియట్ వాళ్ళని తీసుకోవాలా. తీసుకోకపోతే మేము ఆభరణ నిర్ధారణ తీసుకైనా సరే, నిర్హార తీసుకైనా సరే మేము పూనుకుంటాం. దీన్ని అయినదాకా మటుకు మేము వదిలిపెట్టామని చెప్పి మా సిపిఐ తరఫున 15 మందిని అక్రమంగా తొలగించడం జరిగింది నెల్లూరు జిల్లాలో. మహిళా సదస్సు పెట్టి మహిళల సాధికారత అని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి గారు అంగన్వాడీల గురించి, జీతాల గురించి మాట్లాడకపోతే ఆయన గుర్తు లేదేమో అని చెప్పి ఒక కాగితాన్ని రాసి చూపించిన పాపానికి ఈరోజు వర్కర్లని, హెల్పర్లని తీసేసేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి విధి నిర్వహణలో ఎలాంటి తప్పులు లేవు. ఇది చాలా దుర్మార్గమైంది. మానవ హక్కులని ఉల్లంఘించారు ముఖ్యమంత్రి గారు. ఈ 15 దాదాపు 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వర్కర్లని ఈ విధంగా తొలగించడం చాలా అన్యాయం. కాబట్టి ఈరోజు కావలిలో అఖిలపక్షం వాళ్ళందరూ కూడాను ఈ అంగన్వాడీ వర్కర్లకు సపోర్టుగా రావడం అనేది చాలా సంతోషించదగిన విషయం. వెంటనే అక్రమంగా తొలగించిన వర్కర్లను 14 మందిని, ఒక హెల్పర్లను వెంటనే పనిలోకి తీసుకోవాలని, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తాం. ఎస్ఎస్ ట్యాంక్ నుండి కావలికి నీరును అందించే పైప్లైన్ల వద్ద లీకులు అవడంతో నీరు వృధాగా పోతుంది. జమ్మలపాళ్యం నుండి కావలి వరకు వచ్చే పైప్లైన్లు చాలా చోట్ల లీకులు ఏర్పడ్డాయి. కావున మున్సిపల్ అధికారులు స్పందించి లీకులు రిపేరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్స్ లో అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న వారికి రావాల్సిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని అన్నారు దళిత సంఘం నాయకులు రమణయ్య. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాంఘిక సంక్షేమ శాఖ నెల్లూరు జిల్లాలో 144 హాస్టల్స్ ఉంటే వాటిల్లో వాచ్మెను, సర్వెంటు, కుక్కు అని ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురులో ఈ 144 హాస్టల్లో అవుట్ సోర్సింగ్ తరఫున 260 మంది ఉన్నారు. ఈ 260 మంది ఉంటే కనీసము సాటి ఉద్యోగి నెలకి 20,000 30,000 జీతం తీసుకుంటారు పర్మనెంట్ ఉద్యోగి. వీళ్ళు అవుట్ సోర్సింగ్ తరఫున వచ్చిన వాళ్ళు వీళ్ళకి సంవత్సరం కాలం నుంచి జీతాలు లేవు. గత ప్రభుత్వము వైఫల్యము, ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యము అయితే దీన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎన్ని పండుగలు వచ్చినా వీళ్ళు పస్తులే. ఎన్ని కరెంటు బిల్లు కట్టుకోవాలా, ఇంటి బాడుగు పెట్టుకోవాలా, పిల్లకాయలను చదివించుకోవాలా, ఇవన్నీ వీళ్ళకి ప్రాబ్లమే. 260 మందికి సంవత్సరం కాలం నుంచి జీతాలు లేకుంటే ఎట్టు బతకాలా, వాళ్ళు ఎటు జీవించాలా అని నేను ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. అంటే ఏమన్నా మాట్లాడితే ఈ ప్రభుత్వాలు వాళ్ళు అది వీళ్ళు ఇదని అని చెప్పి చెప్తుంటారు. అందుకోసము తక్షణమే వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ చెల్లించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మా ప్రజాప్రతినిధులని ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ ఈ సాంఘిక సంక్షేమ శాఖ మీద దృష్టి పెట్టి ఆ సాంఘిక సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. అది జిల్లా ఆఫీసర్ల నిర్లక్ష్యము, ప్రభుత్వం నిర్లక్ష్యము ఏదనేది తెలియకుండానే సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వకుండా ఉంటే ఎట్లా జీవించాలనేది ప్రశ్నిస్తున్నాను. పట్టణంలోని జవహర్ భారతి క్రీడా మైదానంలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల నుండి వచ్చిన క్రీడా జట్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రతాప్ కుమార్ రెడ్డి పరిచయం చేసుకున్నారు. అనంతరం బ్యాట్ చేతపట్టుకుని కాసింతసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు సురేష్, వైసీపీ నాయకులు సుకుమార్ రెడ్డి, కామరాజు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు కావలో నిర్వహిస్తున్న సురేష్ అండ్ టీం వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో మన రాష్ట్రం నుంచి చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి టీమ్స్ ఆడుతూ ఉన్నాయి. అందరికి కూడా నేను చెప్పేది గెలుపు ఓటముగానే కాకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఒకవేళ విన్ అయిన టీం ఎట్టా విన్ అవుతుంది, ఒకవేళ ఓడిపోతే మళ్ళా కూడా మనం ఆ విన్నింగ్ అచీవ్ చేసుకోవాలనే స్పోర్ట్స్ స్పీడ్ తోటి మనం ఆడాగా తప్పకుండా మీరంతా కూడా మంచి ప్లేయర్స్గా రూపుదిద్దుకునే దానికి ఇది ఒక అవకాశము. ఇటువంటి టోర్నమెంట్స్ మరిన్ని పెట్టాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీకు ఉన్న ప్రతిభ కూడా వెలికి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఉన్న క్రీడా సామర్థ్యాన్ని మీరు నిరూపించుకునే అవకాశం వస్తుంది. మీరంతా కూడా మన రాష్ట్రం తరపున అయితేనే, స్టేట్ తరపున అయితేనేమి, అదేవిధంగా మన భారతదేశం తరపున కూడా అవకాశం వచ్చి ఆడాలని మీరు కూడా మంచి క్రికెట్ ప్లేయర్గా తీర్చిదిద్దాలని మా అందరి ఆశయం. తప్పకుండా ఇటువంటి టోర్నమెంట్స్కి నా యొక్క సహాయ సహకారం కూడా అందజేస్తూ ఉంటాను తప్పకుండా. కాబట్టి మేము ఇటువంటి అవకాశాన్ని సంవత్సరాలు గడిచినా, అధికారులు మారినా, ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, నాయకులు మారినా ఈ రోడ్డు పరిస్థితి మాత్రం మారదు. కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం రోడ్డు పరిస్థితి ఇది. సంవత్సరాలుగా ఈ రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ రోడ్డున ప్రయాణం చేయాలంటే సాహసాన్ని చేయాల్సిందే. ఈ రోడ్డు మార్గం గుండా సుమారు 5 పంచాయతీ గ్రామ ప్రజలు ప్రయాణం సాగించాలి. కానీ ఈ రోడ్డు గుంతలమయమైన అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవటం లేదని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామంలోకి వెళ్లే రోడ్డును బాగు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
మండలం ముంగుమూరు గ్రామంలో స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఇటీవల సుమారు 5.10 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ఎంపీ నిధులలో భాగంగా సుమారు 1.10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న నీటి పైప్ లైన్ కు సంబంధించిన శిలాఫలకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ నాయకులు పెంచలయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆక్రమణకు గురైన చెరువులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ మేరకు బోకల్ మండలం మంగమూరు గ్రామంలో నీరు చెట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పక్క చెరువులు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అనంతరం మేజర్ ఇరిగేషన్ చెరువుల్లో పూడుకుతీత పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయప్రకాష్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెరువుని, వాగుని, గుంటని ఈ విధంగా కబ్జా చేస్తే మనకి నీళ్లు నిల్వ చేసుకునే దానికి ఎక్కడికి పోవాలి? నెంబర్ 1. అదేవిధంగా వాటిని కాపాడవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. గ్రామాల్లో చాలా మంది కూడా నాకు కూడా విన్నపాలిస్తున్నారు, అధికారులకు విన్నపాలిస్తున్నారు, కలెక్టర్ గారికి ఇస్తున్నారు. కానీ దాని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా అధికారులు ఎందుకున్నారని కూడా నేను కూడా అడుగుతా ఉన్నాను. దానికి మటుకు ఎంఆర్ఓ కాదు, తప్పకుండా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య నేను కావలిలో కూడా ఈ చెరువులు ఆక్యుపై చేస్తా ఉంటే నేను స్వయంగా ఎంఆర్ఓ గారికి, ఇంజనీరింగ్ ఈ గారికి, ఎస్సీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ రిపోర్ట్ చేయడం జరిగింది. మేము అడిగేది చెరువులు ఎవరైతే ఆక్యుపై చేసి ఉంటారో వాటన్నింటి కూడా టెంపరీగా ఆక్యుపై చేసి ఉంటే తొలగించండి. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.